కీర్తనల గ్రంథం నుండి 19వ కీర్తన ఈరోజు మనం నేర్చుకుందామండి. 19వ కీర్తన మొదటి నుండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనులు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసెను. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. అంతఃపురంలో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తనొల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తనొల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడికి మరుగైనది ఏదీ లేదు. కీర్తన గ్రంథం 19వ కీర్తన చాలా అద్భుతమైన కీర్తన. సృష్టి ద్వారా దేవుడు తనను బయలుపరుచుకుంటున్నారంటూ, దేవుని యొక్క సృష్టి ఎంత ఉన్నతమైంది, ఆ సృష్టిని సృజించిన సృష్టికర్త అయిన దేవాది దేవుడు తండ్రి ఎంత గొప్పవాడు అనే విషయాన్ని ఇక్కడ దావీదు తెలియజేస్తున్నాడు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. మనం నివసిస్తున్న ఈ భూమి చుట్టూ ఆకాశం ఉంది. ఈ ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. దేవుని మహిమను వివరించడం, సృష్టికర్త యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. యాపిల్ ఫోన్ కానీ, యాపిల్ ల్యాప్టాప్స్ కానీ చాలా విలువైనవి. విలువైన వస్తువులకు చాలా ధర పెట్టి కొనాలి, ఎందుకంటే వాటి మన్నిక కానీ వాటిని చూడడానికి కానీ చాలా గొప్పగా ఉంటాయి. అలాగే దేవుని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు చాలా గొప్పవారు. ఆయన గొప్పతనాన్ని వర్ణించేవి ఏంటనంటే ఆకాశములు, వాటిలో ఉన్న సమస్తం. మన ఇంటికి ఎవరైనా వస్తే మన ఇంటిని, మన పరిసరాలన్నింటినీ చూపిస్తాం. అలానే దేవుడు గురించి మనం తెలుసుకోవాలంటే దేవుడు సృజించిన సృష్టి అంతటిని మనం చూస్తే దేవుడు ఎంత ఉన్నతమైన వారో, ఎంత గొప్పవారో మనకి తెలుస్తుంది. కాబట్టి ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అని అంటే దేవుని గొప్పతనాన్ని వివరిస్తున్నాయి. ఈ సృష్టిలో ఆయన యొక్క గొప్పతనం చాటుతున్నాయి. ప్రతి వస్తువు తన యొక్క తయారు చేసిన యజమానిని ఎలాగైతే తెలియజేస్తుందో, ఈ సృష్టి అంతా సృష్టికర్త అయిన దేవుని గురించి ఆ విధంగానే తెలియజేస్తుంది. సృష్టిని చూస్తున్నప్పుడు మనం అబ్బురిపోతూ ఉంటాం, ఆశ్చర్యపోతూ ఉంటాం. ఎందుకంటే ఈ సృష్టి దేవుని యొక్క చేతి పని. ఆయన మహిమను వివరించే పనిలో ఈ సృష్టి అంతా నిమగ్నమైంది. అయితే కొందరు హేతువాదులు సృష్టికర్త లేడు అన్నారు. ఆదిమ సంఘం ప్రారంభమైన తర్వాత దేశాలు అభివృద్ధి పొందుతున్నప్పుడు జర్మనీ, యూరప్, చైనా ఇటువంటి అభివృద్ధి పొందుతున్న దేశాలు దేవుడు లేడు అని ప్రకటిస్తూ తమ యొక్క బుద్ధిహీనతను చాటుకుంటూ ఉన్నాయి. సృష్టి ఉంది అని అంటే సృష్టిని చేసిన సృష్టికర్త ఉంటాడు.
మనం ఉన్నాము అని అంటే మనల్ని పుట్టించిన మన తల్లిదండ్రులు వారిని వారి పితరులను అలాగా మానవ ఉనికిని భూమి మీద స్థాపించిన దేవుడు ఉంటారు. కాబట్టి ఏదైనా ఒక వస్తువు ఉన్నది అని అంటే ఆ వస్తువు యొక్క యజమాని లేదా తయారు చేసిన వ్యక్తి ఎలాగైతే ఉన్నాడో అలానే ఈ సృష్టి ఉన్నది అని అంటే సృష్టిని సృజించిన సృష్టికర్త ఉన్నాడు. కాబట్టి ఆకాశాల పని ఏంటంటే తమ సృష్టికర్త అయిన దేవుని, ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని వివరించడమే. కాబట్టి ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అన్నాడు. ఈ కీర్తన మనం చదువుతున్నప్పుడు ప్రాముఖ్యంగా ఈ కీర్తనలో 2 భాగాలు. ఒకటే సహజంగా దేవునిని ప్రత్యక్షపరిచే ఈ సృష్టిని మనం చూస్తున్నప్పుడు సృష్టికర్త ఉన్నాడు అనే విషయం మనకు తెలుస్తుంది. సృష్టి ఉన్నది కాబట్టి సృష్టికర్త ఉన్నాడు, నేనున్నాను కాబట్టి నన్ను కన్నా తల్లిదండ్రులు ఉన్నారు అనేది ఎంత వాస్తవమో, సృష్టి ఉన్నది కాబట్టి సృష్టికర్త ఉన్నాడు అనేది కూడా అంతే వాస్తవం. కాబట్టి సృష్టి ఏం చేస్తుందంటే తన యజమానిని లేదా తన సృష్టికర్తని, తన దేవుణ్ణి ప్రకటిస్తుంది, తన దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రకటిస్తుంది సృష్టి. ఈ కీర్తనలో మొదటి 6 వచనాలు మనం చదువుకున్నాం. ఈ మొదటి 6 వచనాల్లో సహజ సిద్ధంగా దేవునిని బయలుపరుస్తున్న సృష్టి ఏం చెప్తుందనంటే సృష్టికర్త ఉన్నాడు అని ఒక జనరల్ సాధారణమైన అవగాహన మనకే కల్పిస్తుంది. ఈ సృష్టి అంతా మనం చూస్తున్న ఆకాశం కానీ, నక్షత్రాలు కానీ, గ్రహాలు కానీ, ఈ ప్రకృతి అంతటిని మనం చూస్తున్నప్పుడు సృష్టికర్త ఉన్నాడు అని చెప్తాను. 19వ కీర్తనలోనే 7వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు యెహోవా 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 అనే మాట తరచుగా మనకు కనిపిస్తుంది. అంటే సృష్టి జనరల్గా దేవుడు ఎవరో, జనరల్గా సృష్టికర్త ఎవరో, సృష్టికర్త ఉన్నాడు అని చెప్తుంటే 7వ వచనం నుండి ఆ సృష్టికర్త యెహోవా అని చెబుతున్నాడు అనమాట. ఆ సృష్టికర్త ఎవరో కాదు, యెహోవా దేవుడే ఆ సృష్టికర్త అని చెప్తున్నాడు. ఎందుకంటే యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, యెహోవా శాసనము నమ్మదగినది, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, యెహోవా ఏర్పరిచిన ధర్మము, యెహోవా యందైన భయము, యెహోవా న్యాయ విధులు, యెహోవా నా ఆశ్రయదుర్గమా నా విమోచకుడా. ఇలాగా తర్వాత 7 నుండి 14 వచనాల్లో అన్ని వచనాల్లో మనం దేవుని యొక్క నిబంధన నామమైన యెహోవా అనే పేరును మనం చూస్తాం. కాబట్టి మనం చదువుతున్నప్పుడు సృష్టికర్త ఉన్నాడు అని చెప్పిన 19వ అధ్యాయమే సృష్టికర్త ఎవరు అనే విషయాన్ని కూడా చెప్పడం మనం చూస్తాం. అంటే ఈ సృష్టి దేవుణ్ణి బయలుపరుస్తుంటే తర్వాత 7 నుండి 14 వచనాల్లో దేవుని వాక్యం దేవునిని బయలుపరచడం మనం చూస్తాం. దేవుని వాక్యం అంటే దేవుని మాటలు, దేవుని యొక్క గ్రంథం. దేవుడు తన భక్తుల చేత పలికించిన ప్రవచనాలు లేదా ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉపదేశాలు, ఆ ప్రవచనాలు, ఆయన మాటలో దేవునిని బయలుపరుస్తున్నాయి. పాత నిబంధన మనం చదువుతున్నప్పుడు పాత నిబంధనలో ప్రజలు సృష్టికర్తగా దేవుని గుర్తించారు. తర్వాత తమతో నిబంధన చేసుకున్న దేవునిగా అంటే యెహోవాగా ప్రజలు దేవుని గుర్తించారు. కాబట్టి సృష్టి దేవునిని బయలుపరుస్తుంది. మొదటి భాగంలో 1 నుంచి 6 వచనాలు దేవుని వాక్యము అంటే దేవుని మాటలు, దేవుని గ్రంథం దేవునిని బయలుపరచడం అనేది 7 నుండి 14 వచనాల్లో మనం చూస్తాం. దీన్ని ఏమన్నానంటే నాన్ వెర్బల్ రెవల్యూషన్ అండ్ వెర్బల్ రెవల్యూషన్ అన్నాడు. అంటే నాన్ వెర్బల్ అని అంటే
ఆ బయలుపాటుకు ఈ సృష్టికి లిపి లేదు. ఈ సృష్టి మాట్లాడదు. ఈ సృష్టి మనం చూస్తున్నప్పుడు చదవలేం. దానిని నాన్ వెర్బల్ రెవల్యూషన్ అన్నారు. తర్వాత భాగం వెర్బల్ రెవల్యూషన్, అంటే చదివితే దేవుడు ఎవరో తెలుస్తుంది. చదివితే దేవుడు ఎలా తెలుస్తుంది అని అంటే, ఈ సృష్టి ఎంత యథార్థంగా ఉందో దేవుని వాక్యము, దేవుడు అంత యథార్థంగా ఉంటాడు. ఈ సృష్టి మానవుని యొక్క ప్రాణానికి ఎలాగైతే ఆధారంగా బ్రతకడానికి అవకాశాలు కల్పిస్తుందో, అలాగే దేవుని వాక్యం కూడా మానవుల యొక్క ప్రాణాన్ని తెప్పరలు చేస్తుంది. కాబట్టి ఈ విధంగా వెర్బల్ రెవల్యూషన్ అన్నమాట. అంటే దేవుని వాక్యం, దేవుని మాటలు, దేవుని గ్రంథం దేవునిని తెలియజేయడం అనేది మనం చూస్తాం. దీనినే అన్రిటన్ రెవల్యూషన్, రిటన్ రెవల్యూషన్ అన్నారు. వ్రాతపూర్వకమైన దేవుని బయలుపాటు, వివరణ, లేదా వ్రాతలు లేకుండా కూడా దేవుని బయలుపరచడం, దేవుని వివరించడం అనేది మనం చూస్తాం. సృష్టి దేవుణ్ణి ప్రచురం చేస్తున్నాయి. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్, ప్రతి సృష్టము దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రచురం చేస్తుంది. ఒక అందమైన చెట్టు, ఒక అందమైన ప్రాంతం, ఒక నది, ఒక సముద్రం మనం చూసినప్పుడు దేవుడు సృజించిన సృష్టి అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. అక్కడ మనం చదవడానికి ఏం లేదు, కానీ చూసి గమనించడం ద్వారా ఇది దేవుని సృష్టి అని తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ విషయాలనే మనం అన్రిటన్ రెవల్యూషన్ అన్నాం అన్నమాట. వ్రాతపూర్వకంగా ఏం లేదు, కానీ దేవుడు సృష్టించాడని అర్థమవుతుంది. రిటన్ రెవల్యూషన్ అంటే వ్రాతపూర్వకమైన ప్రచురణ, వ్రాతపూర్వకమైన వివరణ. వ్రాతపూర్వకమైనది ఏంటంటే, నేనే సృజించాను, నేనొక్కడనే సృజించాను, నా చేతులతో సృజించాను అనే బయలుపాటు లేదా ప్రకటన ఏదైతే ఉందో అది రిటన్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం గ్రంథం చదువుతున్నప్పుడు మనం ప్రాముఖ్యంగా 19వ కీర్తనలో ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. అంతరిక్షం కొన్ని కోట్ల నక్షత్రాలు, గ్యాలక్సీ, తెలుగులో వాటిని పాలపుంతలు అంటున్నాం. ఇటువంటి వాటిని మనం చూస్తూ ఉంటాం. వాటి యొక్క క్రమశిక్షణతో కూడిన కార్యక్రమాలు, ఈ ప్రకృతి లేదా ఈ సమస్తము ఎంతో క్రమశిక్షణతో తమ కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆకాశాలు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. అంతరిక్షం అంతా కూడా దేవుని చేతి పనిని ప్రచురం చేస్తున్నది. హ్యాండ్ మేడ్ వర్క్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చేతి పని. కీర్తన గ్రంథం 8వ కీర్తన మనం చదువుతున్నప్పుడు 8వ కీర్తనలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. 8వ కీర్తన 3, నీ చేతి పని అయినా నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. ఈ ఆకాశాలు, చంద్ర నక్షత్రాలు ఎక్కడివి అని అంటే నీ చేతి పని, నీ చేతులతో చేసావు. అంటే దేవుడి చేతులు ఉన్నాయంటే దీన్ని ఏమంటారు అంటే యాంథ్రోమార్ఫిజం అంటారు. అంటే మనకున్న చేతులతో మనకు అర్థమయ్యేటట్లుగా పోల్చి చెప్పడం. మన గ్రంథంలో చాలా సందర్భాల్లో చూస్తాం. నీతిమంతుల ప్రార్థనల వైపు దేవుని చెవులు ఉన్నాయట. దేవునికి వాస్తవానికి ఆత్మస్వరూపి నిరాకారుడానికి మనకున్నట్లుగా చెవులు ఉండవు. కానీ ఎందుకు ఆ విధంగా చెప్పబడింది అంటే, ఆయన మన ప్రార్థనలు వింటాడు అనే దానికి సూచనగా అక్కడ చెవులు అనే పదాన్ని ఉపయోగించాడు. తర్వాత రక్షింప నేరకున్నట్లు ఆయన చేతులు కొరచకాలేదు. చేతులు కొరచకాలేదని అంటే ఆయనకి చేతులు ఉన్నాయని కాదు, ఆయనకు పొడవైన చేతులు ఉన్నాయని కాదు. రక్షించడానికి,
ఒక వ్యక్తిని ఆపదల్లో నుండి కాపాడడానికి చేతులు ఉపయోగిస్తాం కాబట్టి రక్షణకు అక్కడ చేతులు అనే మనకర్థమయ్యే భాషలో అక్కడ ఉపయోగించడం జరిగింది. కాబట్టి చేతి పని అని అంటే దేవుని పని, దేవుని సొంత పని అని అర్థం. ఇది నా చేతులతో నా స్వహస్తాలతో చేశానంటే నేనే చేశాను అని అర్థం. కాబట్టి ఆకాశాలు ఎవరి మహిమను వివరిస్తానంటే ఎవరైతే తమ చేతితో ఈ సృష్టి అంతటనే చేశారో ఆయన మహిమను వివరిస్తున్నాయి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు, యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో నా చేతులతో నేనే అని చాలా ఖచ్చితమైన మాటలు మనకు కనిపిస్తాయి. కాబట్టి దేవుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే అనే స్పష్టమైన అవగాహన మనకు గ్రంథం చదువుతున్నప్పుడు కనిపిస్తుంది. యెషయా గ్రంథం 44:24 చదువుతుంటే, గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడుకు యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు. యెహోవానకు నేనే సమస్తమును జరిగించువాడను. నేనొక్కడనే ఆకాశమును విశాలపరిచిన వాడను. నేనే భూమిని పరచిన వాడను. కాబట్టి నేనొక్కడనే అని దేవుడు స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఆకాశం, మహాకాశాలు, ఈ అంతరిక్షం ఎవరిని మహిమపరుస్తున్నాయంటే ఆ సృష్టికర్త అయిన దేవాది దేవుణ్ణి. ఆ దేవుని మహిమపరచాల్సిన బాధ్యత సృష్టి అంతటి మీద ఉంది. మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ అమెరికా, మేడ్ ఇన్ చైనా అని రాయబడతాయి. అంటే పలానా చోట ఈ వస్తువు రాయబడింది, తయారు చేయబడింది అని. కాబట్టి దానికి గుర్తుగా ఎక్కడ తయారు చేయబడిందనే మాటలు రాస్తారు. అలాగే ఆకాశాలు దేవుని మహిమను వివరిస్తున్నాయనంటే దేవుడు సృష్టికర్త అని ఆకాశాలు తమ సృష్టికర్తను గురించి తెలియజేస్తున్నాయి. సృష్టిని మనం చూస్తున్నప్పుడు ఎంతో ఉన్నతమైంది, ఎంతో గొప్పగా ఉంది. ఈ సృష్టి అంతటిని సృజించిన దేవుడు ఇంకెంత గొప్పవాడై ఉంటాడో అనే విషయాన్ని మనకి మొదటి వచనంలో మనం చూస్తాం. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. పగలు అదే పని, రాత్రి అదే పని. పగలు రాత్రి సృష్టి పని ఏంటంటే తమ సృష్టికర్తను గురించి మహిమపరచడమే, సృష్టికర్తను గురించి బోధ చేయడమే, తమ సృష్టికర్తను గురించి తెలుపుచూ ఉండడమే, తెలియజేస్తూ ఉంటాయన్నమాట. తమ సృష్టికర్త మమ్మ సృజించింది దేవుడు అని పగటికి పగలు, రాత్రికి రాత్రి ఆకాశాలు, అంతరిక్షము వివరిస్తూ ప్రచురం చేస్తూ ఉంటాయి. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటికి భాష లేదనంటే లిపి లేదు. మాట్లాడతారా అంటే మాట్లాడవు అవి. ఉరిమింది, ప్రపంచమంతా అర్థం చేసుకుంటారు ఉరుముని. పెద్ద సౌండ్ వస్తుంది, ప్రపంచమంతా అర్థం చేసుకుంటారు. ఉరుము, థండర్ అంటారు ఇంగ్లీష్లో, ఉరిమింది అంటారు. ఎలాగనంటే అది యూనివర్సల్, ప్రపంచవ్యాప్తంగా అర్థం చేసుకుంటారు. అలాగే వాటికి భాష లేదు అని అంటే యూనివర్సల్ లాంగ్వేజ్లో ఈ సృష్టి అంతా మాట్లాడుతుంది అనమాట. నాకు సృష్టికర్త ఉన్నాడో అని పగటికి పగలో, రాత్రికి రాత్రి తెలుగులో చెప్పకపోయినా, ఇంగ్లీష్లో చెప్పకపోయినా, ప్రత్యేకించి హిందీలో చెప్పకపోయినా, సృష్టి మాత్రం ఏం చేస్తుందనంటే ప్రతి ఒక్కడికి అర్థమయ్యేలాగా నన్ను చేసిన సృష్టికర్త ఉన్నాడు అని చెప్తుంది. ప్రతి భాషలో ఉన్నవాడికి అర్థమవుతుంది. లిపి లేని అడవిలో ఉన్నవాడికి కూడా అర్థమవుతుంది సృష్టికర్త ఉన్నాడో అనే విషయం. వాటికి భాష అక్కర్లేదు, మాటలు లేవు, వాటికి స్వరం లేదు. వాటి స్వరం వినబడకపోయినా వాటి కొలనులు అంటే వాటి యొక్క బోధ లేదా వాటి యొక్క ఉనికిని గురించి, వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నవి అని అంటే
వాటి స్వరము భూమి అంతటా వ్యాపించి ఉన్నది అని మరొక తర్జుమాలో చూస్తాం. కాబట్టి వాటి స్వరం భూమి అంతటా వ్యాపించిందనమాట. భూమి అంతా కూడా సృష్టి మనం ఎటు తిరిగినా మనకి పైన చూస్తే ఆకాశాలు కనబడుతూ ఉంటాయి, నక్షత్రాలు కనబడుతుంటాయి, అంతరిక్షం అంతా కనబడుతూ ఉంటుంది. ఇవంతా ఏం చెప్తున్నాయంటే నన్ను సృజించిన సృష్టికర్త ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేస్తూనే ఉంటాయి. భూమి అంతటా వ్యాపించి లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలో బయలు వెళ్తున్నాయి. లోక దిగంతముల వరకు వాటికి పని ఏంటంటే ప్రకటించడమే, తమ సృష్టికర్తను గురించి ప్రకటించడమే, ఇంకా నిరంతరం ప్రకటిస్తూనే ఉంటాయన్నమాట. కాబట్టి రోమీలకు రాసిన పత్రిక మనం చదువుతున్నప్పుడు దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమైనది. దేవుడు తన గురించి చెప్పుకోవాల్సినవన్నీ కూడా స్పష్టంగా వివరించేసాడనమాట అండి. సృష్టిని చూస్తే నీకు తెలియాలి దేవుడు ఉన్నాడు అనే విషయం, సృష్టికర్త ఉన్నారు అనే విషయం తెలియాలి. కాబట్టి పగటికి పగలు, రాత్రికి రాత్రి ఇంకదే పనిలో ఉంటారన్నమాట. 74వ కీర్తన 16వ వచనం చదువుతున్నప్పుడు పగలు నీదే, రాత్రి నీదే, సూర్యచంద్రులను నీవే నిర్మించితివి. పగలు రాత్రి ఆయనదే, ఆయనే ఏర్పాటు చేశారు. కాబట్టి అవి ఏం చేస్తూ ఉంటాయంటే పగటికి పగలు, రాత్రికి రాత్రి తమ సృష్టికర్తను గురించి తెలియజేస్తూ ఉంటాయి. ఆదికాండం 8వ అధ్యాయం 26వ వచనం మనం చదువుతున్నప్పుడు 8:22 ఆదికాండం 8:22లో భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలము, కోతకాలము, శీతోష్ణ, వేసవకాలలో ఉంటూనే ఉంటాయి, ఇంకా ఉండక మానవం అని చెప్పేశారు దేవుడు. అంతకుపూర్వం ఈ సీజన్స్ ఉన్నట్లుగా మన గ్రంథంలో లేదు. కానీ 8:22 నుండి జలప్రళయం తర్వాత సీజన్స్ ఉన్నట్లుగా, కాలాలు ఉన్నట్లుగా మనం చూస్తాం. భూమి నిలిచి ఉన్నంత వరకు అనమాట. అంటే భూమి నిలిచి ఉన్నంత వరకు పగటికి పగలు, రాత్రికి రాత్రి బోధ చేస్తూనే ఉంటారు. అయితే మానవులు ఏం చేయకూడదని అంటే సృష్టిని చూసి మరలు కల్పబడకూడదు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 19వ వచనంలో వాటికి భాష లేదు, మాటలు లేవు, స్వరం వినపడదు. నువ్వు సూర్యుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడా అంటే దండం పెట్టద్దురా బాబు అని చెప్పడు. ఎందుకంటే భాష లేదు, మాటలు లేవు, స్వరం లేదు, నీతో మాట్లాడలేడు. ఆ చెట్ల దగ్గరికి పోయి దండం పెట్టుకుని ఆరాధన చేస్తున్నావు అనుకో, అరే వద్దురా బాబు అండవు. ఎందుకంటే మానవునికి వివేకం ఉండాలి. దేవుడు సృష్టి అంతట్లో తనను గురించి తెలియజేసుకుంటూ ప్రకటించుకుంటున్న దేవుడు తానెవరో, తానెంత శక్తిమంతుడో కూడా తెలియజేసుకున్నాడు. కాబట్టి సృష్టిని చూసి నీవే దేవుడు అనకూడదు. ఇది గ్రీకు థియాలజీలో, అలాగే భారతదేశ సంస్కృతిలో కూడా మనం చూస్తాం. సృష్టిని ఆరాధించడం, సృష్టిని కాదు ఆరాధించాల్సింది సృష్టికర్తను. అందుకనే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 19వ వచనంలో అన్నాడు, ఆకాశాలు చాలా గొప్పవి, ఆకాశ మహాకాశాలు అన్నాడు. వాటిని చూచి మరలు కొల్పబడి అంటే అబ్బురు పడిపోయి, ఆశ్చర్యపడిపోయి నీవే దేవుడు అని సృష్టిని మనం నెత్తిన పెట్టుకోకూడదు. వాటిని సృజించిన సృష్టికర్తను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని అంటున్నాడు, వాటి కొలనులు భూమి అంతటా వ్యాపించి ఉన్నవి, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. లోక దిగంతములు, అటర్మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ది ఎర్త్ అన్నమాట అండి. సంపూర్ణంగా భూమి యొక్క సమస్తం దేవుని గురించిన, సృష్టికర్తను గురించిన ప్రకటనలో వెళ్తూనే ఉన్నాయి. వాటిలో దేవుడు సూర్యునికి ఒక గుడారం వేశారట. సూర్యునికి ఒక గుడారం, సూర్యునికి గుడారం అనేసరికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి ఆ ప్రత్యేకత అంటే ఆదికాండం 1వ అధ్యాయంలో ఈ విషయాలు మనం చూస్తాం. ఆదికాండం 1వ అధ్యాయం, దేవుడు సృష్టిని సృజించిన తర్వాత
మొదటి అధ్యాయం 14వ వచనం నుండి, దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటగా ఇండుగాకనియు భూమి మీద వెలుగుచుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతుల ఇండుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయను. ఏమిస్తాయనంటే భూమి మీద వెలుగుచుటకు. మనం భూమి మీద బ్రతుకుతున్నాం. భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఈ భూమి మీద ఉన్న సౌందర్యాన్ని, అనేకమైన విషయాల్ని, ఆకాశంలో ఉన్న విషయాల్ని మనం చూడాలనంటే వెలుతురు కావాలి. దేవుని గురించి ప్రకటింపబడాలనంటే వెలుతురు కావాలి. మనం వీటన్నిటినీ, ఈ ప్రకృతి యొక్క సౌందర్యాలన్నిటినీ చూడగలగాలి. మనం ఈ కాలంలో బాగా వ్యాపార రంగంలో లాభసాటి అయిన వ్యాపార రంగం సైట్ సీయింగ్, పర్యాటకం. 90% రాత్రులే ఉంటుంది. పబ్బులు మాత్రం పర్యాటకం 99% పగలే ఉంటుంది. క్షమించండి, పర్యాటకం 99% పగలే ఉంటుంది. ఈ ప్రకృతిని అంతటినీ చూసి వెలుగులో మా దేవుడు సృష్టికర్త ఇంత గొప్ప సృష్టిని మా కొరకు చేశాడని నువ్వు గుర్తించుకోవడానికి. పబ్బులు మాత్రం రాత్రి ఉంటాయి. అక్కడ చీకటే పాపం చేయడానికి తప్ప సృష్టికర్తను తెలుసుకోవడానికి పనిచేయవు. రాత్రులు ఎక్కువగా ఈ మధ్యన పుట్టినరోజులు రాత్రులు చేసుకుంటారు చీకటి సంబంధులు. ఇది కూడా అలాగే ఉంది. తల్లిదండ్రులు ఉండరు, పుట్టినరోజు వీళ్ళ ఇష్టానుసారంగా తాగి తందనలాడుతూ యాక్సిడెంట్లు గురి చేసుకుంటూ చేస్తూ ఉన్నారు. కానీ గ్రంథం ఏం చెప్తుందంటే భూమి మీద వెలిగించి సృష్టిని, సృష్టికర్తని గురించి తెలియజేస్తున్నాడు సూర్యుడు. అందుకే సూర్యుడికి గుడారం వేసాను అన్నాడు. అంటే ఈ సృష్టి అంతటిలో మనం వీటన్నిటినీ చూడాలన్నా, ఈ ప్రకటనలన్నింటినీ మనం గమనించాలన్నా సూర్యుని యొక్క అవసరం ఉంది. ముందు మన కళ్ళుకు కనబడితే మన మనోనేత్రాలు వెలిగింపబడతాయి. ముందు మనం కళ్ళతో చూడగలిగితే మన మనోనేత్రాలతో దేవుడు ఎవరు అనే విషయాన్ని చూడగలుగుతాం. సృష్టిని చూస్తే సృష్టికర్త ఎవరు అనేది తెలుస్తుంది. సృష్టికర్త ఎవరు అనేది సృష్టికర్త ఉన్నాడనేది తెలుస్తుంది. సృష్టికర్త ఉన్నాడనేది తెలిస్తే సృష్టికర్త ఎవరు అనేది తెలుస్తుంది. కాబట్టి భూమి మీద వెలిగించుటకు ఆకాశ విశాలమందు దేవుడు ఏం చేశాడనంటే సూర్యచంద్రుల్ని ఏర్పాటు చేశాడు. అక్కడ ఒక గుడారం వేశాను అన్నాడు. ఆయన సూర్యునికి గుడారం వేశాను. గుడారం అనేది హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నప్పుడు, సూర్యచంద్రులు తమ నివాసములలో ఆగిపోదురు. నిజంగా సూర్యచంద్రులకు నివాసాలు ఉన్నాయా? గుడారం ఉందా? గుడారం అనేది మనం స్పష్టంగా గ్రంథంలో చదువుతున్నప్పుడు ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, సూర్యుడు ఉదయించుచు సూర్యుడు అస్తమించుచు తన ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. సూర్యుడు ఉదయిస్తాడట, సూర్యుడు అస్తమిస్తాడట, తన ఉదయించు స్థలమునకు మరలా చేరుతాడు. అంటే నిజంగా అక్కడ టెంట్ అంటే టెంట్ అక్షరార్థమైన టెంట్ కాదు, అక్షరార్థమైన గుడారం కాదు. అక్కడ ఉదయించడం ప్రారంభిస్తాడు, చీకటి ముగిసిపోతుంది, అంధకారం తొలగిపోతుంది. సూర్యుడు ఉదయించడం ద్వారా వెలుతురు వస్తుంది, మానవులకు జ్ఞానోదయం వస్తుందన్నమాట అండి. మానవుడికి కళ్ళకి కనిపిస్తుంది, కళ్ళతో ఈ సృష్టిని చూడడం ద్వారా తన సృష్టికర్త ఉన్నాడు అనే విషయాన్ని గుర్తించగలుగుతాడు. కాబట్టి సూర్యుడు గుడారం వేసానంటే సూర్యుడు కంటికి కనిపించేటట్లుగా ఈ సృష్టి అంతటనే మనకి ఏర్పాటు చేస్తాడు తన వెలుతురు ద్వారా. సూర్యుని గురించి మనం ఆలోచన చేస్తే, సన్ ఈజ్ ఎ పవర్ఫుల్ అండ్ సెంటర్ ఆఫ్ అటెన్షన్ అన్నమాట. సూర్యుడు చాలా శక్తివంతమైన వాడు. మన ఏకాగ్రతను అంతటనే ఆయన తీసుకుంటాడు అనమాట. అంటే మనందరం అటెన్షన్ పే చేస్తాం సూర్యుని వస్తే. ఉదయం అయిందంటే లేస్తాం, పనులు చేస్తాం. చీకటి పడిందంటే పడుకుంటాం.
అలాగే భూమి దాని చుట్టూ తిరిగే గ్రహాలకే సూర్యుడు ఒక కేంద్రంగా ఉన్నాడో శక్తినిస్తున్నాడు. భూమికి శక్తిని, కాంతిని, వేడిమిని, వాతావరణాన్ని ఇచ్చేది సూర్యుడే. ఈ సమస్తాన్ని ఉత్పత్తి చేసేవాడు సూర్యుడే. సూర్యుని గురించి ఎందుకు ఇంత ప్రత్యేకించి మాట్లాడుతున్నాడనంటే, వివరించడానికి, ప్రచురం చేయడానికి, బోధ చేయడానికి, తెలియజేయడానికి, వాటి ప్రకటనలో బయలుపరచడానికి వెలుతురు అవసరం. కాబట్టి సూర్యుని గురించి ఈ విషయాలు కొంచెం హెచ్చించి మాట్లాడుతున్నాడు అనమాట. అక్కడ గుడారం వేసాను అని అంటే, మనం గ్రంథం చదువుతున్నప్పుడు టాబర్నికల్ లేదా టెంట్ అనే పదం ఇక్కడ ఉపయోగించబడింది. షెల్టర్ డ్యూరింగ్ క్యాంపెయిన్. టెంట్ అంటే షెల్టర్ డ్యూరింగ్ క్యాంపెయిన్ అంటే గుడారాలో సాధారణంగా ఆశ్రయం అన్నమాట. పురాతన కాలంలో ఇల్లు లేనప్పుడు గుడారాల్లోనూ గుహల్లోనూ ఉండేవారు. అవి వారికి ఆశ్రయం. భూమి మీద పరదేశులుగా యాత్రికులుగా వెళ్ళిపోతున్న వారు తాము కొంతకాలం నివసించడానికి టెంట్లు వేసుకుంటారు, గుడారాలు వేసుకుంటారు. కాబట్టి సూర్యుడికి గుడారం వేశారు అని అంటే ఉదయిస్తాడనమాట. మనకి ప్రపంచం మొత్తం మీద మొట్టమొదట వెలుతురు వచ్చేది న్యూజిలాండ్ అని చెప్పుకుంటాం. మన భారతదేశం దగ్గరికి వచ్చేసరికి కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు అంటాం. అంటే భారతదేశంలో మొట్టమొదట సూర్యకాంతి పడే ప్రాంతం, అస్తమించే ప్రాంతం గురించి మనం చెప్పుకుంటాం. అంటే అక్కడ గుడారాలు ఉన్నాయన్నమాట. మన దేశానికి సంబంధించి, ప్రపంచానికి సంబంధించి ఉదయించేది న్యూజిలాండ్లో. మొట్టమొదట నూతన సంవత్సర వేడుకలు అక్కడే జరుగుతాయి న్యూజిలాండ్లో. మనకంటే సుమారుగా 5 గంటలకు ముందుగానే అక్కడ వేడుకలు జరుగుతాయి. ఎందుకంటే అక్కడ మనకంటే ముందుగా ఉదయిస్తాడు. అంటే అక్కడ గుడారం ఉంది అతనికి. అక్కడి నుంచి ప్రారంభిస్తాడు అనమాట. తన గుడారంలోంచి ఉదయిస్తాడు. గుడారం అనేది ఉదయించడానికి సూచనగా ఉంది. ఉదయించాడు అని అంటే చీకటిని ఛేదించుకుంటూ బయటకు వస్తాడనమాట. రాత్రి చీకటి నుంచి లేచి ఉదయించే సూర్యుని ప్రకాశం గుడారంలోంచి రావడం అంటే. కాబట్టి తన వేడిమిని, తన శక్తిని, తన కాంతిని అందించడానికి, ఉత్పత్తి చేయడానికి సూర్యుడు వస్తాడు. కాబట్టి వాటి కొలనులు భూమి అన్నంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసింది. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుని గురించి మాట్లాడుతూ అంతఃపురంలో నుండి బయలుదేరే పెండ్లి కుమారుడు. సాధారణంగా పెండ్లి కుమారుడు బయటకు వస్తే ఫోటోషూట్లో ఎలా ఉంటుందని అంటే చాలా హడావుడి చేస్తారు, హంగామా చేస్తారు. తన జీవితంలో ఎవరైనా ఒక వ్యక్తి గొప్పగా తయారయ్యాడు, లేదా మేకప్ వేసుకున్నాడో, లేదా హంగామా చేశాడని అంటే అది పెళ్ళికే. అలాగే దేవుడు కూడా అతడు తన అంతఃపురంలో నుండి, అంటే రాజుని పోల్చి మాట్లాడుతున్నాడు. అంతఃపురంలో రాజు ఉంటేనే అందం. అంతఃపురంలో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె. మనం ఈ ప్రకృతిని అంతటినీ ఆస్వాదించడానికే, ఈ ప్రకృతిని అంతటినీ మనం చూడడానికే సూర్యుని యొక్క కాంతి మనకు అవసరం. కాబట్టి ప్రకృతి అంతటి ద్వారా దేవుడు తను బయలుపరుచుకోవడానికి సూర్యుడిని ఒక ప్రధానమైన ఆయుధంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సూర్యుని యొక్క శక్తి, కాంతి, వేడిమి, ఆ సూర్యుని ద్వారా వచ్చే వాతావరణం, ఇవన్నీ కూడా దేవుడు మనకిస్తున్నారు. అసలు ఆయన అంతఃపురంలో నుండి బయలుదేరాలని ఆజ్ఞాపించేది దేవుడు. నువ్వు అంతఃపురంలో నుండి బయలుదేరు అని దేవుడు ఒక ఖచ్చితమైన నిర్దిష్టమైన హద్దులను దేవుడు సూర్యునికి ఏర్పాటు చేశాడు. భూమికి ఏర్పాటు చేశాడు, గ్రహాలకు ఏర్పాటు చేశారు, సూర్యునికి ఏర్పాటు చేశారు, చంద్రునికి ఏర్పాటు చేశారు. వాటి పని అవన్నీ జరిగిస్తూ దేవుని గురించి బయలుపరచారు. ఇంకేమనుందనంటే సూర్యుడు పరిగెత్తనొల్లసించినట్లు తన పదమందు పరిగెత్తనొల్లసించుచున్నాడు. సూర్యుడు పరిగెత్తాలనుకుంటే ఒక ఛాంపియన్, నేనే నెగ్గుతాను అనుకునేవాడు ఎంత కాన్ఫిడెంట్గా ఆత్మస్థైర్యంతో పరిగెడతాడో సూర్యుడు,
అలాగా సూర్యుడు ఏం చేస్తాడంటే పరిగెత్తను ఉల్లసించినట్లు తన పదమందు పరిగెత్తను ఉల్లసించుచున్నాడు. పరిగెత్తడానికి లేదా రంగంలోనికి దిగడానికి ఒక సూర్యుడు ఉల్లసించినట్లుగా ఉల్లసిస్తున్నాడు అనమాట. ఎందుకు సూర్యుడు పరిగెత్తను ఉల్లసిస్తున్నాడనంటే తన దేవుని గురించి ప్రకటించడానికి, తన దేవుని మహిమను వివరించడానికి. పగలైందనంటే బాధ చేస్తాడనమాట. రాత్రి అయిందంటే సూర్యుడు అస్తమించాడు కాబట్టి చంద్రుడు, నక్షత్రాలు వీరందరూ ప్రకటిస్తారు. వాటికి భాష లేవు, మాట లేవు, కానీ అవన్నీ కూడా ఎవరున్నారని చెప్తారనంటే సృష్టికర్త అనే ఆయన ఉన్నాడు అనే విషయం చెప్తారనమాట. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వాళ్ళు. పెండ్లి కుమారుడు ఎవరి గురించి తెలియజేస్తాడనంటే తన సృష్టికర్తని గురించి. సూర్యుడు పరిగెత్తను ఆలోచించినట్లు తన పదమందు, తన ఆర్బిట్లో, తన కక్షలో, తన పరిధిలో అతను సూర్యుడు వలె పరిగెత్తుతూ తన దేవుని గురించి తెలియజేస్తున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనదేదియో లేదు. అతని వేడిమికి మరుగైనదేది లేదు. ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు సమస్తం విశ్వమంతా కూడా ఆయనకి మరుగులేంది. సమస్తమానికి ఆయన వేడిమికి, ఆయన వేడి తగలని, కాంతి తగలని, ఆయన శక్తి తగలని ప్రదేశం అంటూ ఉండదు. అటువంటి గొప్ప సృష్టిని దేవుడు చేశారు. కాబట్టి సృష్టి అంతా ఏం చేస్తుందనంటే ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురం చేస్తుంది. పగటికి పగలు, రాత్రికి రాత్రి ప్రకటించడమే. నువ్వు ఆలోచన చేస్తూ ఉంటే సృష్టికర్త ఉన్నాడు అనే విషయం నీకు తెలుస్తుంది. సృష్టికర్త ఉంటే ఆయన ఎవరు అంటే 7వ వచనంలోనే యెహోవా అని స్పష్టంగా చెప్తున్నాడు. యెహోవా అంటే ఒక వ్యక్తి. యెహోవా అని అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి దేవుడు. ఆయన యెహోవా. క్రొత్త నిబంధనలో ఆయన్ని తండ్రి అని ఉపయోగించారు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి. కాబట్టి దేవుడు ఉన్నారు, దేవుడు సృష్టికర్త అనే ప్రకటన రాత్రికి రాత్రి, పగటికి పగలు. ఈ సృష్టికి భాష ఉన్నా లేకున్నా, వాటికి మాటలున్నా లేకున్నా, వాటికి స్వరం ఉన్నా లేకున్నా, అవి ఎంత ప్రకటించాలో అంత ప్రకటిస్తున్నాయి, ఎంత వివరించాలో అంత వివరిస్తున్నాయి. అవి ప్రకటిస్తున్నప్పుడు, వివరిస్తున్నప్పుడు ఆ వ్యాపించి ఉన్న ఆ సందేశాన్ని, ఆ వ్యాపించి ఉన్న ఆ సృష్టికర్తను గురించిన సాక్ష్యాల్ని మనం గుర్తించాలి. ఈరోజు అనేకులు సృష్టికర్త లేడు అన్నట్లుగానే తమ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. సృష్టికర్త ఉన్నాడు కాబట్టి సృష్టి అంతా క్రమంగా జరుగుతుంది. సృష్టికర్త ఉన్నారు కాబట్టి సృష్టిలో భాగమైన నీవు కూడా క్రమశిక్షణతో బ్రతకాలి. ఈరోజు క్రమశిక్షణ లేకే ఇన్ని సమస్యలు. కాబట్టి దేవుడు తనను గురించి అనేకమైన సాక్ష్యాలను ఇచ్చారు. వాటిలో ప్రధానంగా దేవుని గురించి తెలియజేసే సాధనం ఈ సృష్టి. ఆకాశాలు, వాటిలో ఉన్న సమస్తం, భూమి, వాటిలో ఉన్న సమస్తం, సముద్రం, వాటిలో ఉన్న సమస్తం, ఇవన్నీ కూడా తమ సృష్టికర్తను తెలియజేస్తాయి. మనం సృష్టికర్తను గురించి తెలుసుకుని ఆ సృష్టికర్త ఎవరు అనే విషయాన్ని, సత్యాన్ని కూడా తెలుసుకుని ఆ సృష్టికర్త మనకి అనుగ్రహించే ప్రతి వనరులను మనం వినియోగించుకుంటూ బ్రతుకుతున్నాం కాబట్టి ఆయనకు కృతజ్ఞులమే బ్రతకాలి. ముఖ్యంగా మనం ఆయన మరిచిపోయిన, క్రమశిక్షణ తప్పిన తన కుమారుని ద్వారా మనకు మరొక అవకాశాన్ని ఇచ్చి మనల్ని రక్షించి పరలోకపు హక్కుదారులుగా, పౌరులుగా మనం తిరిగి చేర్చుకుంటున్న మన పరమ తండ్రిని మనం ప్రేమించాలి. సృష్టి ఎలాగైతే ప్రకటిస్తుందో మనం కూడా అలాగే క్రమశిక్షణతో జీవించడం ద్వారా మన సృష్టికర్తను ప్రకటించాలి. దేవుని గుర్తించి దేవునిగా, దేవుని కుమారునిగా మనం గుర్తించి
నిత్య జీవం పొందాలని కోరుతూ శ్రద్ధగా ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు చేస్తూ ముగిస్తున్నానండి.